ఖమ్మం జిల్లాలో భూదాన్ బాధితుల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గలమెత్తారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 3 మంత్రులు ఉన్న బాధితులను పరామర్శించే తీరిక లేకపోవడం దారుణమన్నారు. పేదల ఇళ్లకు బుల్డోజర్లు పంపిస్తున్న ప్రభుత్వం పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్ తక్షణమే స్పందించి బాధితులకు ఎక్కడైతే ఇల్లు కూల్చివేశారో అక్కడే పునర్నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ప్రజలకు ఎటువంటి రక్షణ ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు వారందరినీ కూడా ఒకటే చోట పెట్టి, ఒక చిన్న హాల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ భూబాధితులందరినీ కూడా ఆదుకోవడానికి కలెక్టర్ గారు వెంటనే రావాలి. వారి ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. వారికి పరీక్షలు రాసేటటువంటి పిల్లలు ఉన్నారు. ఈ అంశాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా కలెక్టర్ గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారు రావాలనేది ప్రధాన డిమాండ్. వారు వచ్చి సమస్యలు పరిష్కరించాలి. రెండవది, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పడగొట్టారో అది భూదాన్ భూమి కాబట్టి, పేద ప్రజల భూమి కాబట్టి వారికి అదే చోట తిరిగి మళ్ళీ భూమి ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్తో ఇవాళ రాస్తారోకో చేస్తున్నాము.